నమస్తే నా పేచర్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. మొత్తానికి పెద్ద సినిమా నుంచి అయితే మనకి ఎన్నో అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా మనకి ఫస్ట్ షాట్ ఏదైతే గ్లిమ్స్ అయితే రాబోతుంది కదా, ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా రాబోతుంది కదా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఫస్ట్ షాట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిపోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, రామ్ చరణ్ గారు ఈసారి కొంచెం ఫస్ట్ లుక్స్లో చూస్తే చాలా వైల్డ్గా కనబడుతున్నారు. వైల్డ్ ఫైర్ అనే చెప్పుకోవచ్చు. చాలా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో చేసిన ఆ గెటప్ కానీ, ఆ రోల్ కానీ ఏదైతే రంగస్థలం లాగే ఉందో, ఆ రంగస్థలం గెటప్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా దీనికి మించి అయితే ఉంది. అందులో ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. లుక్స్ కానీ మీరు ఆ లుక్స్ చూసినప్పుడు మీకు అర్థమైపోలేదు రామ్ చరణ్ గారు ఎంత మాస్గా తయారయ్యారో, ఎంత వైల్డ్ ఫైర్గా వైల్డ్ మ్యాన్ లాగా తయారయ్యారో మీకు చూసి ఉండొచ్చు. ఆ లుక్స్ బట్టి చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి పాటికి. చాలా మాస్ లెవెల్లో సినిమా అయితే ఉండిపోతుంది. అదేవిధంగా స్లాంగ్ కూడా కొంచెం కొంచెం మార్పులు అయితే చేస్తారు. కొన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్స్లో చేయబోతున్నారు. తెలంగాణ స్లాంగ్లో తీస్తారు, మరి ఏ విధమైన స్లాంగ్లో తీస్తారో మనకి సినిమా ఫస్ట్ షాట్ వస్తుంది కదా, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఏంటంటే తెలంగాణ యాసలో తీస్తున్నా అని కూడా తెలుస్తుంది. బట్ తెలియాలి మనకి అల్టిమేట్గా ఎలా ఉంటుంది, ఏం చేస్తారో, అసలు సినిమా ఎలా ఉండబోతుందో కంప్లీట్గా తెలియాలి. అదేవిధంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అని తెలుస్తుంది మనందరికీ, అందులో పెద్ద విషయం ఏం లేదు. అంటే ఏవైతే ఆపోజిట్ అంటే యాంటాగనిస్ట్ ఉన్నారో వాళ్ళని ప్రొటాగనిస్ట్ వాళ్ళని ఏదో విధంగా మనం టెర్మినేట్ చేసే విధంగా, ఒక అని చేసే విధంగా వాళ్ళైతే ప్రయత్నిస్తే విధంగా ఏదైతే ఉందో స్టోరీ కంప్లీట్గా ఆ అనాలిసిస్, ఆ సినాప్సిస్ అయితే మనకు తెలుస్తుంది. కంప్లీట్గా మనకు స్టోరీ రావాలంటే ఈ ఫస్ట్ షాట్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్సెస్ కానీ ఇవన్నీ కూడా రావాలి. సో ఇవన్నీ పక్కన పెడితే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక పెద్ద సినిమా నుంచి మనకి ఇంకా 2-3 రోజుల్లో, జస్ట్ 2 డేస్లో మనకి శ్రీరామనవమి వచ్చేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ గారి యొక్క 16వ సినిమా పెద్ద సినిమా అయితే ఫస్ట్ షాట్ అయితే, ఆ సినిమా నుంచి ఫస్ట్ షాట్ అయితే అంటే గ్లిమ్స్ లాంటిది ఒక వీడియో బయట అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. తప్పకుండా అందరూ కూడా రెడీగా ఉండండి. అఫీషియల్గా మనకి మైత్రి మూవీ మేకర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు లైవ్ అయితే ఉంటుంది. అదేవిధంగా అందులో వీడియో అయితే వస్తుంది. తప్పకుండా అదైతే చూడండి. చూసి డెఫినెట్గా చెప్పండి, కామెంట్ సెక్షన్లో వాళ్ళు కామెంట్ చేయండి. అసలు ఏ విధంగా ఉంది, అసలు రామ్ చరణ్ గారు ఎలా చూపించబోతున్నారు, ఎలా ఉంది, అసలు మీకు టీజర్ నచ్చిందా, ఫస్ట్ షాట్ నచ్చిందా, గ్లిమ్సెస్ నచ్చిందా అని కూడా కామెంట్ చేయండి. సో మెయిన్గా మనకి ఏంటంటే ఈ పెద్ద సంబంధించిన సినిమాకి ఏవైతే ఉన్నాయో ఆడియో రైట్స్ ఇవన్నీ కూడా టీ సిరీస్ వాళ్ళు అయితే బ్యాక్ చేయడం అయితే జరిగింది, అని కొనుక్కోవడం అయితే జరిగింది. దాదాపు 35 కోట్లు పెట్టి కొన్నారు. అంటే మీకు తెలుస్తుంది, దీన్ని బట్టి మీకు అర్థమైంది. పాటలు కూడా చాలా రాక్ సాలిడ్గా అయితే డిజైన్ చేశారు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు ఖచ్చితంగా మంచి మ్యూజిక్ అయితే అందించాను అనుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ గారితో సినిమా అంటే మామూలు విషయం కాదు. డెఫినెట్గా అందులోనూ బుచ్చిబాబు గారితో ఏఆర్ రెహమాన్ గారు ఇద్దరు ఫస్ట్ టైం కాంబినేషన్ కాబట్టి అసలు ఆ మ్యూజిక్ కానీ, ఆ డైరెక్షన్ యొక్క ఏదైతే విజన్ కానీ, అలాగే రామ్ చరణ్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరితో ఏదైతే వర్క్ చేస్తున్నారో, అటు డైరెక్టర్ గారు కానీ, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే రామ్ చరణ్ గారు అయితే పొందిన వాళ్ళు అయితే అవుతారు. ఎందుకంటే చాలా కొత్త ఫ్రెష్గా కంటెంట్ అనేది తీస్తున్నారు ఇందులో. బుచ్చిబాబు గారు అసలు మనం తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే సుకుమార్ గారి యొక్క శిష్యుడు కాబట్టి డెఫినెట్గా సినిమాకి మంచి కథనం, దర్శకత్వం అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఎందుకంటే సుకుమార్ గారు ఏవైతే రంగస్థలం చేశారో అందులో కూడా బుచ్చిబాబు గారు ఉన్నారు. అదేవిధంగా ఆయన చేసిన ఉప్పెన సినిమా కూడా మీకు చూసి ఉంటారు, ఏ విధంగా చేశారో, ఏ విధంగా బ్లాక్ బస్టర్ కొట్టాడో, ఏ విధంగా కలెక్షన్స్ రప్పించారో మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉప్పెన సినిమా అనేది అందరికీ టచ్ ఆడుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది బుచ్చిబాబు గారు. ఖచ్చితంగా రామ్ చరణ్ గారితో కూడా ఇప్పుడు ఏదైతే పెద్ద సినిమా చేస్తుందో ఇది మామూలుగా రీజనల్ ఫిలిం అయితే కాదు, పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అవబోతుంది. సో అల్టిమేట్గా మొత్తం అన్ని స్టేట్స్లో కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అన్ని స్టేట్స్లో కూడా భారీగా అయితే ఆడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మాస్ రోల్లో చేయబోతున్నారు కాబట్టి గేమ్ చేంజర్ ఏదైతే క్లాస్ రోల్, ఇప్పుడు ఇది అయితే మాస్ రోల్ కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్కి కానీ, మిగతా స్టేట్స్ ఆడియన్స్కి కానీ ఖచ్చితంగా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏ విధంగా అయితే పుష్ప మాస్ రోల్ ఏదైతే అందరికీ నచ్చిందో, ఏ విధంగా వాళ్ళు పుష్ప ది బ్రాండ్ చేస్తారు కదా,
అదేవిధంగా పెద్దింద్రి బ్రాండ్ కూడా చేసేయచ్చు, ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తుంది. అదేవిధంగా హిందీలో దంగల్ అనే సినిమా ఉంది, అది కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చింది. అది ఇండియా మొత్తం కూడా చాలా విపరీతంగా ఆడింది. అదేవిధంగా ఇండియా నెట్ బెల్ట్లో మాత్రం విపరీతంగా కలెక్షన్స్ అయితే కొల్లగొట్టింది. అదేవిధంగా ఓవర్సీస్లో రిలీజ్ చేసినా కానీ, అటు చైనాలో రిలీజ్ చేసినా కానీ దాదాపు 2,000 కోట్లు అయితే దాటింది కదా ఆ సినిమా అనేది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా. అదేవిధంగా పెద్ద సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చింది కాబట్టి, అదేవిధంగా పుష్ప ఏదైతే క్రియేట్ చేసిందో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, అదేవిధంగా దానికి మించి అయితే ఉండొచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమా అంత తక్కువ అనుకునే సినిమా అయితే కాదు. డెఫినెట్గా కొంచెం ఈ టైం లిమిట్ అంటే రన్ టైం ఏదైతే ఉందో కొంచెం ఎక్కువసేపు పెట్టినా కానీ సినిమా మాత్రం వర్త్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ లుక్స్ కానీ, ఆ యొక్క ఫస్ట్ లుక్స్ కానీ చాలా వదిలేరు. 2 వదిలేరు. ఒకటి బ్యాట్ పట్టుకొని, ఒకటేమో దగ్గరగా ఫేస్ షాట్ ఒకటి పెట్టారు. అదేవిధంగా ఇంకోటేమో పరిగెడుతున్నట్టు ఎగిరినట్టు ఒక షాట్ అయితే పెట్టారు. అందులో ఫేస్ అయితే మనకు రివీల్ చేయలేదు. బట్ ఏదో డ్యూయల్ రోల్ అని చేస్తారా, లేదంటే ముందు ఒకలా ఉండేవారు తర్వాత ఒకలా ఉండేవారా అని కూడా తెలియాలి మనకి కంప్లీట్గా. సో చాలా అంటే చాలా యాంటిసిపేషన్ అయితే కలుగుతుంది ఈ సినిమా పట్ల. సో ఏ విధంగా ఉంటుందో మనకి ఫర్దర్గా అయితే ఫస్ట్ షాట్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండండి. డెఫినెట్గా పెద్ద సినిమా అయితే మాత్రం రామ్ చరణ్ గారికి మరో ఇంకో బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వబోతుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ పక్కన పెట్టేస్తే ఏవైతే త్రిబులర్ కానీ, అంతకుముందు రంగస్థలం కానీ, ఇప్పుడు పెద్ద సినిమా కానీ, ఏవైతే 3 హ్యాట్రిక్ సినిమాలు అయితే కొడుతున్నారో, ఈ సినిమాతో ఖచ్చితంగా హ్యాట్రిక్ అయితే కొడతాను, అందులో నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. మీరు అందరూ కూడా రెడీగా ఉండండి. సో అది ఇంకా 2 డేస్లో, జస్ట్ 2 డేస్లోనే మనకి ఫస్ట్ షాట్ అయితే వస్తుంది. ఏప్రిల్ 6వ తారీఖున 2025 శ్రీరామనవమి సందర్భంగా అయితే రిలీజ్ అవబోతుంది పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అయితే. సో అది ఓవరాల్గా అప్డేట్ అయితే పెద్ద సినిమా గురించి, రామ్ చరణ్ గారి గురించి అయితే అప్డేట్ ఇదండి. సో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ రెగ్యులర్గా ఇస్తాను. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.